నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. దుబాయ్లో భారీ వర్షం. 2 సంవత్సరాల్లో పడాల్సిన వర్షం 24 గంటల్లోనే పడింది. ఆన్ రికార్డ్ దుబాయ్లో ఇంత భారీ వర్షం ఎప్పుడూ పడలేదు. మామూలుగా దుబాయ్ అంటే ఎప్పుడూ కూడా వేడిగా ఉండే వాతావరణం ఉన్న ఒక ప్రాంతం. మరి అలాంటి వేడిగా ఉండే వాతావరణం ఉన్న ఒక ప్రాంతంలో ఇంత భారీ వర్షం పడడానికి గల కారణం ఏంటి? ఆ కారణం క్లౌడ్ సీడింగేనా, లేదు ఇంకేమన్నా ఉందా, లేదు ఇది ఏలియన్ సృష్టించిన వర్షపాతమా? వెల్, చాలామంది దుబాయ్లో వర్షం భారీగా పడడానికి గల కారణం ఏంటి అని అంటే ముందు వెనక ఆలోచించకుండా చెప్పే సమాధానం క్లౌడ్ సీడింగ్. కానీ చాలామందికి అసలు క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. ఒకవేళ క్లౌడ్ సీడింగ్కి సంబంధించి ఏదైనా ప్రశ్నలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగితే ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతారు, వాటి ఆన్సర్స్ ఏంటో కూడా తెలియదు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఈ వీడియోలో బేసిక్గా ఏం సార్ట్అవుట్ చేస్తున్నాము అంటే మనం క్లౌడ్ సీడింగ్ గురించి డిస్కస్ చేస్తాం. క్లౌడ్ సీడింగ్కి సంబంధించి ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతారో అవి డిస్కస్ చేస్తాం. అట్ ద వెరీ సేమ్ టైం క్లౌడ్ సీడింగ్ అసలు నిజంగానే దుబాయ్లో జరుగుతుందా లేదా, దుబాయ్లో ఇంత భారీ వర్షం రావడానికి గల కారణం క్లౌడ్ సీడింగ్ అనే కదా, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. సో బేసికలీ మీకున్న అన్ని డౌట్స్ అన్ని సార్ట్అవుట్ అయిపోతాయి. బట్ నేను మీకు ఇదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నాకు ఇన్ రిటర్న్ ఒక హెల్ప్ అయితే చేయాలి. ఈ వీడియోని యాజ్ మెనీ పీపుల్ యాజ్ షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా అసలు కథ ఏంటి, అసలు నిజం ఏంటి అనేది మొత్తం తెలుస్తుంది. ఓకేనా? On that note, let's get into the details of today's current affair, cloud seeding. So first and foremost, మనం ఈ క్లౌడ్ సీడింగ్ అనే అంశం గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం? వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ బిహైండ్ ఇట్? దుబాయ్లో భారీ వర్షం. ఆన్ రికార్డ్ ఇప్పటి వరకు గమనిస్తే కనుక దుబాయ్లో కురిసిన అత్యంత భారీ వర్షం ఇది. దగ్గరగా 15 సెంటీమీటర్లకు పైన ఒక సింగిల్ డేలో వర్షపాతం నమోదైంది. 24 గంటల్లో దుబాయ్లో ఆన్ అన్ యావరేజ్గా చూసుకుంటే 2 సంవత్సరాలలో ఎంతైతే వర్షపాతం రావాలో అంత వర్షపాతం కేవలం 24 అవర్స్లో వచ్చేసింది దుబాయ్లో. బికాస్ దుబాయ్ ఇన్ జనరల్ ఈజ్ ఏ హాట్ ఏరియా, అదొక డెజర్ట్ రీజన్, అక్కడ ఎడారి ప్రాంతం ఉంది. సో అక్కడ ఎప్పుడు కూడా ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి, తేమ చాలా తక్కువగా ఉంటుంది, వర్షపాతం కూడా చాలా తక్కువగా నమోదవుతుంది. మరి అలాంటి ప్రాంతంలో ఇంత భారీ వర్షం ఎలా వచ్చింది అనే అంశానికి సంబంధించి మనం డిస్కస్ చేయబోతున్నాం. బట్ దట్ ఈస్ ద కాంటెక్స్ట్, అది నేపథ్యం అనమాట. సో మనం డీటెయిల్స్లోకి వెళ్తే చాలామంది దీనికి చెప్పిన సమాధానం, ఎస్పెషల్లీ కామన్ పీపుల్, వర్షం పడింది అది క్లౌడ్ సీడింగ్ వల్లే జరిగింది, క్లౌడ్ సీడింగ్ వల్లే దుబాయ్లో అంత భారీ వర్షం జరిగింది, నీకు ఆ విషయం తెలుసా అని అందరూ కూడా క్లౌడ్ సీడింగ్ మీద నెపన్ని నెట్టేస్తున్నారు. నిజంగానే క్లౌడ్ సీడింగ్ అంత తప్పు చేసిందా, లేదు అది తప్పు ఎరగనిదా, మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్లౌడ్ సీడింగ్ ఈజ్ అ వెదర్ మోడిఫికేషన్ టెక్నిక్ దట్ ఇన్వాల్వ్స్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ సర్టన్ సబ్స్టెన్సెస్ into clouds to encourage precipitation, typically in the form of rain or snow, by introducing tiny ice nuclei into certain types of sub-freezing clouds. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మీరు కంగారు పడాల్సింది ఏం లేదు, చాలా సైంటిఫిక్గా ఇంగ్లీష్లో ఉంది అని నేను సింపుల్గా మీకు బ్రేక్ డౌన్ చేసి తెలుగులో చాలా స్పష్టంగా అర్థమయ్యేలాగా చెప్తాను, జాగ్రత్త ఫోకస్ చేయండి. క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి? వెదర్ మోడిఫికేషన్ టెక్నిక్, వాతావరణాన్ని మార్పు చేయగలిగే ఒక విధానం. వాతావరణాన్ని ఎలా మార్పు చేస్తారు? ఇప్పుడు ఉదాహరణకి ఉష్ణోగ్రత పెరిగిపోతుంది, ఉష్ణోగ్రత ఒకవేళ తగ్గాలి అని అంటే ఆబ్వియస్లీ ఏదో ఒకటి జరగాలి. సో వర్షం పడితే టెంపరేచర్ డౌన్ అయిపోతుంది. సో వర్షం పడే విధంగా మనం క్లౌడ్ సీడింగ్తో చేయొచ్చు. సో అప్పుడు ఆబ్వియస్లీ అక్కడ టెంపరేచర్స్ డౌన్ అయిపోతాయి. అలానే కొన్ని చోట్ల వర్షం పడాల్సిన సమయంలో కూడా వర్షం పడదు, కానీ మబ్బులు ఉంటాయి కానీ వర్షం పడదు. సో అలా మబ్బులు ఉన్నప్పుడు వర్షం పడే అవకాశం కూడా మనం క్లౌడ్ సీడింగ్తో తయారు చేయవచ్చు. సో అందుకని వాతావరణాన్ని మార్పు చేయగలిగే ఒక విధానం, ఇట్ ఈస్ ఎ వెదర్ మోడిఫికేషన్ టెక్నిక్. ఏది? క్లౌడ్ సీడింగ్. ఇందులో ఇంతకీ ఏం ఇన్వాల్వ్ అయి ఉంది? ద ఇంట్రడక్షన్ ఆఫ్ సర్టన్ సబ్స్టెన్సెస్. ఎక్కడ ఇన్వాల్వ్ చేస్తున్నారు, ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? క్లౌడ్స్లోకి. సో మబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ మబ్బులలోకి కొన్ని కెమికల్స్ని యాడ్ చేస్తారు, కొన్ని సబ్స్టెన్సెస్ని యాడ్ చేస్తారు. అవి యాడ్ చేయడం వల్ల ప్రెసిపిటేట్ అవుతుంది, అంటే ఏదో ఒకటి కురుస్తుంది. అది కురిసేటప్పుడు అది వర్షంలాగా, అంటే నీటి రూపంలో అయి ఉండొచ్చు, లేదు మామూలుగా వడగళ్ళు అలా కూడా అయి ఉండొచ్చు. సో ఇన్ జనరల్గా చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ విల్ బీ ఇన్ ద రెయిన్, ఇఫ్ నాట్ దెన్ ఇట్ విల్ బీ ఇన్ ద స్నో. By introducing tiny ice nuclei into certain types of sub-freezing clouds. సో బేసిక్గా నీరు ఆవిరి ఎవాపరేషన్ అయితే కనుక వాటర్ వేపర్గా అయిపోయి పైకి వెళ్ళిపోతుంది. ఆ వాటర్ వేపర్ ఏదైతే పైకి వెళ్ళిపోతుందో అది మెల్లిమెల్లిగా క్లౌడ్ లాగా ఫామ్ అయిపోతుంది. తర్వాత అక్కడ ఉన్న పార్టికల్స్ ఏమవుతాయి, మెల్లిమెల్లిగా మళ్ళీ కండెన్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అవి ఎప్పుడైతే మళ్ళీ వేపర్ నుంచి లిక్విడ్ స్టేట్కి వచ్చేస్తుందో, ఎప్పుడైతే ఆ క్లౌడ్ దాన్ని ఇంకా హోల్డ్ చేసుకోలేదో అప్పుడు అది ఇలా బర్స్ట్ అయిపోతుంది, అది మొత్తం కొండపోత వర్షంలాగా కారిపోతుంది. అండ్ దట్స్ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఇన్ దుబాయ్. బట్ వెయిట్ నేను ఇప్పుడే చెప్తే మీకు ఇక్కంత పోతుంది. సో వెయిట్ అండ్ వాచ్. ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఇట్ ఈస్ టు ఎన్హాన్స్ ప్రెసిపిటేషన్ ఇన్ ఏరియాస్ ఫేసింగ్ వాటర్ షార్టేజెస్, డ్రాట్స్, ఆర్ వేర్ వాటర్ రిసోర్సెస్ ఆర్ క్రిటికల్ ఫర్ అగ్రికల్చర్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ ఆర్ అదర్ పర్పసెస్. మనం ఇందాక తెలుసుకున్నాం క్లౌడ్ సీడింగ్ అనేది వెదర్ మోడిఫికేషన్ టెక్నిక్ అని. ఎందుకోసం ఉపయోగిస్తారు? సో బేసిక్గా ఎక్కడైతే నీటి కొరత ఎక్కువగా ఉంటుందో, ఉదాహరణకి
దుబాయ్లో వర్షపాతం చాలా ఎక్కువగా ఉండదు. సో అక్కడ ఆబ్వియస్లీ ఎప్పుడు కూడా నీటి కొరత ఉంటూనే ఉంటుంది. అలానే డ్రాట్స్, ఎక్కడైతే కరువు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయో, లేదు ఇన్ జనరల్గా వర్షపాతం నార్మల్గానే ఉన్నా ఆ ప్రాంతంలో ఒకవేళ అక్కడ సరిగ్గా వర్షాలు పడకపోతే ఒకటి అక్కడ వ్యవసాయం దెబ్బతింటుంది, అట్ ద సేమ్ టైం అక్కడ పశు సంపద దెబ్బతింటుంది, లైఫ్ స్టాక్ దెబ్బతింటుంది. అలానే ప్రజలు కూడా చాలా చాలా ఇబ్బందులు పడతారు, బికాజ్ వాటర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. సో అలా ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా లేదు ఇలాంటి వాటి అంశాలకు సంబంధించి ఈ క్లౌడ్ సీడింగ్ని చేపడతారు. ఈ క్లౌడ్ సీడింగ్కి సంబంధించి చాలామంది అనుకుంటారంటే ఏముంది, ఒక ఫ్లైట్లో కెమికల్ పంపించేస్తారు, అది స్ప్రే చేసేస్తారు, క్లౌడ్ సీడింగ్ అయిపోతుంది, వర్షం పడిపోతుంది అని. క్లౌడ్ సీడింగ్ అంత ఈజీ ఏమీ కాదు. ఎక్కడ పడితే అక్కడ క్లౌడ్ సీడింగ్ చేయరు, బికాస్ దేర్ హ్యాస్ సో మెనీ ఫ్యాక్టర్స్ దట్ అఫెక్ట్ ఇట్ అనమాట. అందులో మొదటిది సెలెక్షన్ ఆఫ్ క్లౌడ్స్. సో ఏ క్లౌడ్ని సీడ్ చేస్తే వర్షం పడుతుంది అనేది కూడా ముందే తెలిసి ఉండాలి. సెలెక్షన్ ఆఫ్ క్లౌడ్స్, ఇట్ టిపికల్లీ టార్గెట్స్ క్లౌడ్స్ దట్ ఆర్ రిచ్ ఇన్ సూపర్ కూల్డ్ వాటర్ డ్రాప్లెట్స్. సూపర్ కూల్డ్ వాటర్ డ్రాప్లెట్స్ అంటే అవి ఇంకా వర్షం పడడానికి రెడీగా ఉన్నాయన్న సమయంలోనే క్లౌడ్ సీడ్ చేస్తారు. క్లౌడ్ సీడింగ్ అంటే ఏం లేదు, క్లౌడ్ అంటే మబ్బు, మనందరికీ తెలుసు. సీడ్ అంటే బేసిక్గా ఒక కెమికల్ అందులోకి చొప్పించడం, ఇండ్యూస్ చేయడం, ఇంట్రడ్యూస్ చేయడం దాని లోపలికి. సో బేసిక్గా ఎప్పుడైతే ఒక మబ్బు, ఒక క్లౌడ్ ఏదైతే ఉంటుందో ఇంకా అది వర్షంలోకి టర్న్ అవ్వబోతోంది అని వాళ్ళకి తెలిసినప్పుడు మనకి ఆ క్లౌడ్ సీడింగ్ చేస్తారు, కానీ ఎప్పుడు పడితే అప్పుడు చేయరు. which are water droplets that remain in a liquid state at temperatures below freezing. So that is the point అనమాట. సో ఏ మబ్బు అండ్ రిమెంబర్, వాళ్ళు ప్రతిసారి కూడా లార్జ్ క్లౌడ్స్ని పిక్ చేస్తారు, చిన్న చిన్న మబ్బుల్ని పిక్ చేయరు. లార్జ్ క్లౌడ్స్, చాలా పెద్ద పెద్ద మబ్బుల్ని, అండ్ అక్కడ కూడా వాటర్ ఇంకా ఆల్మోస్ట్ కురవడానికి రెడీగా ఉంది అన్న పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు ఇచ్చేస్తారు. అండ్ ఇంకో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు యూస్ చేసే కెమికల్ కూడా డిఫర్ అవుతుంది మళ్ళీ. లార్జ్ క్లౌడ్స్ అయితే ఒకటి, లేదు డ్రై క్లౌడ్స్ అయితే ఒకటి, మాయిస్ట్ క్లౌడ్స్ అయితే ఒకటి, అవి కూడా వేరే అయిపోతాయి. అండ్ ఇంకొకటి ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే, నౌ లెట్స్ గెట్ టు ద స్టోరీ హ్యాపెనింగ్. దుబాయ్లో వర్షం భారీగా పడడానికి కారణం క్లౌడ్ సీడింగ్ అని అన్నారు కదా. మబ్బులు ఎప్పుడు ఉంటే అప్పుడు క్లౌడ్ సీడింగ్ చేయొచ్చు, ఛాన్సెస్ ఆర్ దేర్. ఆ లెక్కను చూసుకుంటే మబ్బులు ఎప్పుడు ఫామ్ అయిన క్లౌడ్ సీడింగ్ చేస్తారు కదా ఆ లాజిక్ ప్రకారం. మరి అలాంటప్పుడు ఇప్పటికిప్పుడు అంత భారీ వర్షం వచ్చేలా క్లౌడ్ సీడింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? జస్ట్ హ్యావ్ ఎ లాజిక్, ఒకసారి ఆలోచించండి. ఒకవేళ నిజంగానే వాళ్ళు వర్షం తెప్పించాలని అనుకుంటే మబ్బులు ఎప్పుడున్నా క్లౌడ్ సీడింగ్ చేస్తారు, వర్షం వస్తుంది. ఒకటేసారి అంత భారీ వర్షం కలిగేలా క్లౌడ్ సీడింగ్ ఎందుకు చేస్తారు వాళ్ళు చెప్పండి. ఆన్ దట్ నోట్ లెట్స్ మూవ్ అహెడ్. సో సెలెక్షన్ ఆఫ్ క్లౌడ్స్, వాళ్ళు ఎప్పుడు పెద్దగా ఉన్న ఏవైతే మబ్బులు వాటిని పిక్ చేస్తారు. అండ్ ఇంకో విషయం నేను మళ్ళీ చెప్తున్నాను, అది కురవడానికి రెడీగా ఉందనే పొజిషన్లోనే వాళ్ళు క్లౌడ్ సీడ్ చేస్తారు. ఇంకోటి, ఒకవేళ అది కురవడానికి రెడీగా ఉన్న ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు వచ్చే పరిస్థితి ఉంటే అప్పుడు మళ్ళీ క్లౌడ్ సీడ్ చేయరు. బికాజ్ ఉరుములు మెరుపులు వచ్చే భారీ వర్షాలతో కూడిన మబ్బులు ఉన్నాయి అని అంటే ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్, వర్షపాతం ఎక్కువగా ఉంటుంది ఆబ్వియస్గా. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇంకా క్లౌడ్ సీడ్ చేస్తే ఇంకా విధ్వంసం సృష్టించబడుతుంది. సో థండర్ స్టార్మ్స్ ఏర్పడే క్లౌడ్స్ ఏవైతే ఉన్నా వాళ్ళు అలాంటి టైంలో క్లౌడ్ సీడింగ్ చేయరు. మీరు కనుక దుబాయ్ వర్షాలు ఏవైతే పడాయో మన ఆదివారం సోమవారం ఇదంతా కూడా జాగ్రత్త గమనిస్తే దే ఆర్ ఆల్రెడీ థండర్ స్టార్మ్స్, ఉరుములు మెరుపులతో కూడుకున్నవి. వాళ్ళు క్లౌడ్ సీడింగ్ అక్కడ చేయడం కుదరదు. సో ఎవరైతే క్లౌడ్ సీడింగ్ చేశారని అంటున్నారో మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. దీనికి కన్ఫర్మేషన్ కూడా మనకి మెల్లిమెల్లిగా తెలుస్తుంది. మీన్ లుక్ ఎట్ దిస్ పిక్చర్. సో బేసిక్గా ఇట్స్ అ 4 స్టెప్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇన్ వన్ టెక్నిక్ ఎ ప్లేన్ ఫ్లైస్ ఇంటూ క్లౌడ్ విత్ సిల్వర్ ఐడైడ్ పిల్లెట్స్. సో సిల్వర్ ఐడైడ్ ఖచ్చితంగా ఉపయోగించాలని ఏమీ లేదు, బట్ సిల్వర్ ఐడైడ్ ఎక్కువగా ఉపయోగిస్తారు. సో సిల్వర్ ఐడైడ్ బేసిక్గా మనం కెమికల్గా చూసుకుంటే కనుక AgI, ఏజీ అంటే సిల్వర్ అనమాట, ఐ అంటే ఐడైడ్. ఈ సిల్వర్ ఐడైడ్ అనే కెమికల్ని పెల్లెట్స్ అంటే చిన్న చిన్న టాబ్లెట్స్ రూపంలో లేదా ఒక విధంగా పౌడర్స్ రూపంలో యూస్ చేస్తారు. ఒక మబ్బు లోపలికి వెళ్ళిపోయి ఆ పౌడర్ని రిలీజ్ చేస్తారు. ద పెల్లెట్స్ ఆర్ రిలీజ్డ్ ఇంటూ ద క్లౌడ్. తర్వాత ఏమవుతుంది, ఆ పెల్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ మబ్బు లోపల ఉన్న మాయిశ్చర్తోనూ ఇంటరాక్ట్ అయిపోయి అక్కడ ఐస్ క్రిస్టల్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. సో ఐస్ ఇస్ నథింగ్ లైక్ వాటర్ అని చెప్పచ్చు. తర్వాత ఏమవుతుంది, మెల్లిమెల్లిగా అది కండెన్స్ అయిపోతుంది. ఐస్ క్రిస్టల్స్ కాస్త కండెన్స్ అయితే ఏమవుతుంది, వాటర్ డ్రాప్లెట్స్ అయిపోతాయి. అది ఎప్పుడైతే వాటర్ డ్రాప్లెట్స్ అవుతుందో అప్పుడు వర్షం లాగా అది కిందకు వచ్చేస్తుంది. సో ఇది బేసిక్గా క్లౌడ్ సీడింగ్ జరిగే ప్రక్రియ. సిల్వర్ ఐడైడ్ అవ్వచ్చు, లేదా వేరే కెమికల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. వాటిని క్లౌడ్స్లోకి చొప్పిస్తారు. చొప్పించిన తర్వాత అది అక్కడ ఉన్న మాయిశ్చర్తో రియాక్ట్ అవుతుంది, ఐస్ క్రిస్టల్స్ అని ఫామ్ చేస్తుంది. ఐస్ క్రిస్టల్స్ తర్వాత మెల్లిగా కండెన్స్ అవుతాయి. కండెన్స్ అయిన తర్వాత అది వర్షం రూపంలో కిందకు వచ్చేస్తుంది. సో అట్లా వాళ్ళు వర్షాన్ని క్రియేట్ చేస్తున్నారు క్లౌడ్ సీడింగ్ ద్వారా. కానీ క్లౌడ్ సీడింగ్ చేయాలంటే ముందు క్లౌడ్ ఖచ్చితంగా ఉండాలి కదా, అది పెద్ద క్లౌడ్ అయి ఉండాలి కదా. అలానే థండర్ స్టార్మ్స్ క్రియేట్ చేయగలిగే క్లౌడ్స్ ఆల్రెడీ ఉంటే అక్కడ క్లౌడ్ సీడింగ్ చేయరు. ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నా క్లౌడ్ సీడింగ్ చేయాలంటే కెమికల్స్ ఖచ్చితంగా కావాలి. అందులో ఎక్కువగా ఉపయోగించేది సిల్వర్ ఐడైడ్. సిల్వర్ ఐడైడ్ కాకుండా కూడా చాలా ఉన్నాయి, అవేంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సీడింగ్ ఏజెంట్స్, సో వేటిని అయితే క్లౌడ్లోకి సీడ్ చేస్తున్నారో, చొప్పిస్తున్నారో వాటిని సీడింగ్ ఏజెంట్స్ అని అంటారు అనమాట. సో మామూలుగా అయితే 2 సీడింగ్ ఏజెంట్స్ బాగా కామన్గా యూస్ చేస్తారు. ఒకటి సిల్వర్ ఐడైడ్, ఇంకోటి కాల్షియం క్లోరైడ్. సో ఒకటి సిల్వర్ ఐడైడ్, ఇంకోటి కాల్షియం క్లోరైడ్. సిల్వర్ ఐడైడ్ ఎందుకు, బేసిక్గా మనం జాగ్రత్తగా గమనిస్తే ఇట్ ఈస్ వైడ్లీ యూస్ ఫర్ ఎన్హాన్సింగ్ స్నోఫాల్ ఇన్ కోల్డ్ క్లౌడ్స్. ఇట్ హ్యాస్ ఎ క్రిస్టలిన్ స్ట్రక్చర్ సిమిలర్ టు దట్ ఆఫ్ ఐస్. ఒక ఐస్ మొక్క ఏ విధంగా అయితే క్రిస్టల్ ఫామ్లో ఉంటుందో ఆల్మోస్ట్ సిమిలర్గానే
ఈ సిల్వర్ హైడ్రేట్ కూడా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఇట్ బికమ్స్ ఎఫెక్టివ్ ఫర్ ప్రమోటింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఐస్ క్రిస్టల్స్. సో దాని స్ట్రక్చర్ లాని దీని స్ట్రక్చర్ కూడా ఆల్మోస్ట్ సేమ్గా ఉంది కాబట్టి ఆ రెండు కూడా ఇంటరాక్ట్ అవ్వడం చాలా ఈజీ అయిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, సిల్వర్ హైడ్రేట్ని కోల్డ్ క్లౌడ్స్లో ఉపయోగిస్తారు. నేను ఇందాక చెప్పాను ఆల్రెడీ, వర్షం పడడానికి చాలా దగ్గరగా ఉన్న మబ్బులలోనే, అంటే ఏ క్లౌడ్ అయితే ఇంకా బర్స్ట్ అవడానికి దగ్గరలో ఉందో వాళ్ళు అక్కడే క్లౌడ్ సీడ్ చేస్తారు అని. దాని అర్థం ఏంటి, అది కోల్డ్ క్లౌడ్ అని అర్థం. వేరే కాల్షియం క్లోరైడ్ని గమనిస్తే కాల్షియం క్లోరైడ్ ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ సీడింగ్ ఇన్ వార్మర్ క్లౌడ్స్ టు ఎంకరేజ్ రెయిన్ డ్రాప్ ఫార్మేషన్. సో ఎప్పుడైతే నీరు అప్పుడే ఆవిరి అవుతుందో, ఎప్పుడైతే వాటర్ అప్పుడే ఎవాపరేట్ అయ్యి వాటర్ వేపర్ అవుతుందో అప్పుడు ఫామ్ అయ్యే క్లౌడ్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం వామ్గా ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ టెంపరేచర్ ఎక్కువ ప్రాంతాలు ఇంకొంచెం వామ్గానే ఉంటాయి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడైతే వామ్ క్లౌడ్స్ ఉన్నాయో అక్కడ కాల్షియం క్లోరైడ్ని ఉపయోగిస్తారు సీడింగ్కి, ఎక్కడైతే కోల్డ్ క్లౌడ్స్ ఉన్నాయో అక్కడ సిల్వర్ హైడ్రేట్ని ఉపయోగిస్తారు. ఈ రెండు ఇన్ జనరల్గా ఉపయోగిస్తారు. ఇవి కాకుండా చూస్తే కనుక పొటాషియం అయోడైడ్, డ్రై ఐస్, ప్రోపేన్, కాల్షియం కార్బైడ్, అమోనియం నైట్రేట్, సోడియం క్లోరైడ్ అండ్ యూరియా కాంపౌండ్స్. సో ఇవన్నీ కూడా ఇన్ జనరల్గా అక్కడక్కడ అవైలబిలిటీని బట్టి యూస్ చేస్తారు. బట్ ఈ రెండుని ఇన్ జనరల్గా ఎక్కువగా యూస్ చేస్తారు. అండ్ ఈ రెండింటిలో కూడా దీన్ని ఇంకా ఎక్కువగా యూస్ చేస్తారు. క్లౌడ్ సీడింగ్ చేయడం వల్ల జరిగేది ఏంటిది, అప్లికేషన్స్ ఏంటి అంటే, ఒకటి వర్షపాతాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. బికాస్ ఆల్రెడీ కండెన్సేషన్ రెడీగా ఉండి ఇంకా ఇప్పుడో రేపో ఇంకొద్దిసేపట్లో వర్షం పడుతుంది అన్న సమయంలోనే వాళ్ళు క్లౌడ్ సీడింగ్ చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ వర్షపాతం ఇంకా ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలానే రెగ్యులేట్స్ అవుతుంది, మనం ఇందాక స్టార్టింగ్లోనే తెలుసుకున్నాము. క్రియేట్స్ ఫేవరబుల్ మైక్రో క్లైమేట్స్ బై డిస్పర్సింగ్ ఫాగ్, సప్రెసింగ్ హెయిల్ అండ్ మోడిఫైయింగ్ సైక్లోన్స్, కంట్రోల్స్ ఎయిర్ పొల్యూషన్ అండ్ వాటర్ పొల్యూషన్ యాజ్ వెల్. సో చాలాసార్లు ఎస్పెషల్లీ ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఏదైతే ఎయిర్ పొల్యూషన్ జరుగుతుందో దానిని తగ్గించడానికి కూడా క్లౌడ్ సీడింగ్ చేయాలి అన్న ఏవైతే ఎక్స్పెరిమెంట్స్ అవి కూడా జరుగుతున్నాయి, టెస్ట్లు అవి కూడా జరుగుతున్నాయి. సో ఈ విధంగా ఈ క్లౌడ్ సీడింగ్ వల్ల మనం వాయు కాలుష్యాన్ని, నీటి కాలుష్యాన్ని, అలానే ఏవైతే సైక్లోన్స్ తుఫాన్లు వస్తున్నా వాటిని కూడా ఒక విధంగా మోడిఫై చేయవచ్చు. అలానే గాలిలో ఫాగ్ ఉంటుంది, ఫాగ్ ఎప్పుడైతే స్మోక్తో కలుస్తుందో దాన్నే స్మాగ్ అంటారు. ఢిల్లీలో పొల్యూషన్ ఈ స్మాగ్ వల్లే జరుగుతుంది. సో అందుకనే వాళ్ళు దాన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు, లేదా ఇన్ జనరల్గానే రెయిన్ఫాల్ని పెంచవచ్చు క్లౌడ్ సీడింగ్ వల్ల. బట్ మనం ఏది అనుకున్నా సరే నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ యూనివర్స్. ఏది కూడా 100% పర్ఫెక్ట్ అయితే కాదు. సో క్లౌడ్ సీడింగ్తో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే, ఇట్ కెనాట్ మిటిగేట్ డ్రాట్, అంటే కరువు రాకుండా అయితే చేయలేదు అది. బట్ కరువు ఒకవేళ వస్తే కనుక ఆ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. దిస్ ఈజ్ సంథింగ్ లైక్, మీరు 100 రూపాయలు వస్తాయనుకున్నారు కానీ మీకు 50 రూపాయలు వచ్చాయి. సో అట్లీస్ట్ ఏంటి, సర్లే 100 రాకపోయినా 50 వచ్చిందని మీరు ఓకేగా ఫీల్ అవుతారు కదా. అట్లానే డ్రాట్ అనేది రాకుండా అయితే చేయలేదు, ఆపలేదు ఇది. బట్ ఒకవేళ డ్రాట్ వస్తే, కరువు వచ్చేస్తే అట్లీస్ట్ అక్కడ కొంచెం వర్షపాతం జరిగింది అనుకోండి, ఓకే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ లాగా చేయగలదు అనమాట. సో అందుకని ఇట్ కెనాట్ మిటిగేట్ డ్రాట్, ఇట్ కెన్ సింప్లీ పార్షియలీ అడ్రస్ ద వాటర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఇట్ కెనాట్ ప్రొడ్యూస్ రెయిన్ఫాల్ ఫ్రమ్ ఆల్ క్లౌడ్స్. నౌ దిస్ ఇస్ ద మోస్ట్ క్రూషియల్ పార్ట్. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పటివరకు చాలా విషయాలు తెలుసుకున్నామా. సో క్లౌడ్ సీడింగ్కి సంబంధించి ఒకవేళ ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ అడగచ్చు అని జాగ్రత్తగా గమనిస్తే, క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అ వెదర్ మాడిఫైయింగ్ టెక్నిక్. ఇది కరెక్టా? ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. సిల్వర్ హైడ్రేట్ని చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎస్, కరెక్టే. కోల్డ్ క్లౌడ్స్లో సిల్వర్ హైడ్రేట్ని ఉపయోగిస్తారు. ఎస్, కరెక్టే. కాల్షియం క్లోరైడ్ని కోల్డ్ క్లౌడ్స్లో ఉపయోగిస్తారు. ఆ స్టేట్మెంట్ తప్పు. కాల్షియం క్లోరైడ్ని వామ్ క్లౌడ్స్లో ఉపయోగిస్తారు క్లౌడ్ సీడింగ్ చేయడానికి. ఎస్, కరెక్టే. క్లౌడ్ సీడింగ్ చేయడం వల్ల వర్షపాతం అధికంగా జరుగుతుంది, ఇంక్రీజ్ రైన్ఫాల్. ఎస్. క్లౌడ్ సీడింగ్ వల్ల కరువుని అరికట్టవచ్చు. నో, యూ కాంట్ మిటిగేట్ డ్రాట్, యూ కెన్ ఓన్లీ ట్రై టు రెడ్యూస్ ద డ్యామేజ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద డ్రాట్. అలానే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ కూడా క్లౌడ్ సీడింగ్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఎస్, అబ్సల్యూట్లీ. ఇలా క్లౌడ్ సీడింగ్కి సంబంధించి సరి అయిన వాక్యాలు ఏవి, కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి, సరికాని వాక్యాలు ఏవి, రాంగ్ స్టేట్మెంట్స్ ఏవి అని అడగచ్చు. సో ఏది ఏమైనా సరే దీస్ ఆర్ సర్టన్ లిమిటేషన్స్ ఆఫ్ ద క్లౌడ్ సీడింగ్. నా ఒకటి దాని పరంగా లిమిటేషన్స్ ఉంటే ఇంకొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అవేంటంటే, ఇట్ కాజ్ అబ్నార్మల్ వెదర్ కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, when naturally less moisture place receives more rainfall, then it may cause flash floods. Try to understand that statement. When naturally less moisture place receives more rainfall, then it may cause flash floods. ఈ రీజన్ని కారణంగా చెప్పే చాలామంది దుబాయ్లో ఆ భారీ వర్షాలు వచ్చాయని చెప్తున్నారు. సో దుబాయ్ బేసిక్గా ఎక్కువగా మాయిశ్చర్ ఉండదు, అది చాలా డ్రైగా ఉంటుంది. సో డ్రై ప్లేస్లో, లెస్ మాయిశ్చర్ అంటే డ్రై ప్లేస్ కదా, పొడి ప్రాంతంలో ఇన్ జనరల్గా సాధారణంగా ఒకవేళ అధిక వర్షపాతం వస్తే ఆ అధిక వర్షపాతాన్ని ఇంకా భారీ వరదల్లాగా చేసేస్తుంది ఈ క్లౌడ్ సీడింగ్. సో దుబాయ్లో అదే జరిగింది యాక్చువల్గా. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఓమాను, దుబాయ్ ఈ రెండు కూడా ఎఫెక్ట్ అయ్యాయి. ముందు యాక్చువల్గా మొన్న ఆదివారం ఓమన్ దగ్గర స్టార్ట్ అయ్యి అది మెల్లిమెల్లిగా దుబాయ్ వైపు వచ్చింది. దుబాయ్లో భారీ వర్షం పడింది. కాకపోతే శాస్త్రవేత్తలు అందరూ కూడా స్టడీ చేసి వివిధ కారణాలను కనుగొని వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, ఈ భారీ వర్షాలు ఏవైతే పడ్డాయో అది క్లౌడ్ సీడింగ్ వల్ల కాదు అని. ఎస్, మీరు విన్నది నిజమే. యాక్చువల్గా ఈ రీజన్ని ఆధారంగా చేసుకుని చాలామంది క్లౌడ్ సీడింగ్ చేయడం వల్ల దుబాయ్లో భారీ వర్షం పడింది అని చెప్తున్నారు. కానీ
అందుకు కాదు అది. ద పాయింట్ ఈస్ ఓమాను, దుబాయ్ చుట్టుపక్కల ప్రాంతంలో సమ్మర్లో ఇన్ జనరల్గా టెంపరేచర్స్ 50 డిగ్రీ సెల్సియస్లోకి వెళ్ళిపోతాయి. 50 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది అని అంటే వాటర్ ఈజీగా ఎవాపరేట్ అయిపోతుంది. వాటర్ బాయిల్ అవ్వడం వేరు, వాటర్ ఎవాపరేట్ అవ్వడం వేరు. సో వాటర్ ఎవాపరేషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఆబ్వియస్లీ వాటర్ వేపర్ ఎక్కువ ఫామ్ అవుతుందా? వాటర్ వేపర్ ఎక్కువగా ఫామ్ అయింది అంటే క్లౌడ్స్ కూడా ఎక్కువగా ఫామ్ అవుతాయా? ఇప్పుడు క్లౌడ్స్ ఎక్కువగా ఫామ్ అయ్యాయి అంటే మళ్ళీ ప్రెసిపిటేషన్ ఎక్కువగానే జరుగుతుందా? సో బేసిక్గా ఈ ఓమన్, దుబాయ్ చుట్టుపక్కల ఏదైతే సముద్ర ప్రాంతం ఉందో, అరేబియన్ పెనిన్సులా చుట్టుపక్కల సముద్రాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా వేడెక్కిపోతున్నాయి. అవి బాగా వేడెక్కడం వల్ల నీరు ఎక్కువగా ఆవిరవుతుంది. నీరు ఎక్కువగా ఆవిరవడం వల్ల ఆబ్వియస్గా మబ్బులు ఎక్కువగా ఫామ్ అవుతాయి అండ్ దే విల్ ప్రెసిపిటేట్ ఫర్ షూర్. సో న్యాచురల్గానే కొంచెం ఎక్కువగా వర్షపాతం అయ్యే పరిస్థితి అక్కడ ఉంది. అండ్ ఇన్ జనరల్గా కూడా వాళ్ళు క్లౌడ్ సీడింగ్ చేస్తున్నారు. కాకపోతే మొన్న ఆదివారం, సోమవారం, మంగళవారం ఏవైతే భారీ వర్షాలు పడ్డాయో ఆ టైంలో వాళ్ళు క్లౌడ్ సీడింగ్ చేయలేదు. బికాజ్ రిమెంబర్ ద ఫ్యాక్ట్, ఆల్రెడీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఒకవేళ మబ్బుల ద్వారా మనకు తెలుస్తూ ఉంటే అలాంటి మబ్బులలోకి క్లౌడ్ సీడింగ్ చేయరు. బికాస్ హెవీ రెయిన్ఫాల్ ఇండికేషన్ ఆల్రెడీ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు క్లౌడ్ సీడింగ్ చేస్తారు? బికాస్ క్లౌడ్ సీడింగ్ చేస్తే ఇంకా ఇంక్రీజ్ రెయిన్ఫాల్ అయిపోతుంది కదా. దట్ ఈస్ ద పాయింట్. అండ్ ఈవెన్ దుబాయ్ అథారిటీస్ కూడా చెప్పింది ఏంటంటే ఒకవేళ మేము నిజంగా అంత వర్షపాతాన్ని తేగలిగితే క్లౌడ్ సీడింగ్ చేసి మేము రోజు తీసుకొస్తాం కదా, ఒకటేసారి ఇంత భారీ వర్షం తీసుకొచ్చే బదులు రోజుకింత అని వర్షపాతం తీసుకొచ్చేస్తాం కదా, అప్పుడు దుబాయ్ ఇంత వేడిగా ఉండదు కదా అని వాళ్ళందరూ. కరెక్టే కదా. ఇంత వర్షపాతం ఒకటేసారి తీసుకొస్తే వాళ్ళకి మనకి లాభమే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్, ఎవ్రీథింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డ్యామేజ్ అయిపోయింది, మనుషుల ప్రాణాలు కూడా కోల్పోయారు చాలామంది. సో అందుకని ఇది క్లైమేట్ చేంజ్ వల్ల జరిగింది. ఏదైతే ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయో దానివల్ల ఇంత భారీ వర్షపాతం నమోదైంది. కానీ ఆర్టిఫిషియల్గా ఈ క్లౌడ్ సీడింగ్ వల్ల పెద్దగా ఏమీ జరగలేదు. దట్ మైట్ హ్యావ్ ప్లేడ్ ఎ రోల్, బట్ అదే మేజర్ కారణం అయితే మనం చెప్పలేమని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. harmful for environment and health, chemicals used in cloud seeding are toxic. Now this is the most crucial part. ఇక్కడ ఎథికల్ కన్సర్న్స్ కూడా వచ్చేస్తాయి, లీగల్ కన్సర్న్స్ కూడా వచ్చేస్తాయి. వర్షపాతం ఎక్కువగా జరగాలి, లేదు కరువును తప్పించాలని చెప్పి క్లౌడ్ సీడింగ్ చేస్తే ఆ క్లౌడ్ సీడింగ్ ఏవైతే కెమికల్స్ వాడుతున్నారో, సిల్వర్ అయోడైడ్, కాల్షియం క్లోరైడ్, ఇవన్నీ కూడా టాక్సిక్కే. అప్పుడు అలా టాక్సిక్ అయిన దాంతో వర్షం వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? వర్షం వస్తే టెంపరేచర్ డౌన్ అవుతుంది, సో ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ వర్షం తెప్పించడం వల్ల ఇంకో టాక్సిక్ ప్రాబ్లం వస్తుంది. నౌ ఇట్స్ యువర్స్ థింగ్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను, జిమ్కి వెళ్ళడం కష్టమే, కానీ జిమ్కి వెళ్ళకుండా ఉండడం కూడా కష్టమే. బికాజ్ జిమ్కి వెళ్ళి అక్కడ కష్టపడి బాడీ పెయిన్స్ తెచ్చుకుంటారా, జిమ్కి వెళ్ళకుండా ఉండి లావెక్కిపోయి దాంతో బాడీ పెయిన్స్ తెచ్చుకుంటారా? రెండు కూడా బాడీ పెయిన్సే, బట్ ఏ బాడీ పెయిన్ కావాలో మీరు డిసైడ్ అవ్వాలి. ఇన్ ద వెరీ సేమ్ దిస్ సంథింగ్ లైక్ దిస్. కాంట్రిబ్యూట్ టు గ్లోబల్ వార్మింగ్. ద కెమికల్స్ యూజ్డ్ ఇన్ క్లౌడ్ సీడింగ్ ఆర్ అ సోర్స్ ఆఫ్ GHGs. GHGs అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో కాల్షియం క్లోరైడ్ అవ్వచ్చు, లేదు సిల్వర్ అయోడైడ్ అవ్వచ్చు, ఇంకా మనం చూసాం కదా ప్రోపేన్, ఇతర కెమికల్స్ కూడా, అమోనియం నైట్రేట్ ఇవన్నీ యూస్ చేస్తున్నారు, సోడియం క్లోరైడ్ ఇవన్నీ కూడా. సో ఒక విధంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ కూడా ఇంకా ఇంక్రీజ్ చేయగలవు. సో ఆ విధంగా ఆబ్వియస్లీ మళ్ళీ క్లైమేట్ చేంజ్కి దారితీస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద డే మీరు క్లౌడ్ సీడింగ్ చేసినా చేయకపోయినా అక్కడ భారీ వర్షం క్లైమేట్ చేంజ్ వల్ల జరిగింది తప్పితే క్లౌడ్ సీడింగ్ వల్ల కాదు. బికాస్ మబ్బు ఉంది, క్లౌడ్ సీడింగ్ చేస్తారు, వాళ్ళు ఎప్పుడైనా వర్షం తెప్పిస్తారు. దాట్ ఈస్ ద పాయింట్. సో ఇప్పుడు ఒకవేళ ఎవరైనా మీ దగ్గరికి ఈ వీడియో చూసిన తర్వాత కూడా వచ్చి దుబాయ్లో ఈ భారీ వర్షం క్లౌడ్ సీడింగ్ చేసినందుకే జరిగింది, లేదంటే జరిగేది కాదు అని అంటే కనుక వాళ్ళకి ఈ వీడియో చూపించండి. లేదు నాకు తెలుసు మీకు అంత క్లియర్గా అర్థమైపోయింది కాబట్టి ఈసారి మీరే చెప్తారు, నా వీడియో కూడా చూపించాల్సిన అవసరం లేదు. సో దాట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్, క్లౌడ్ సీడింగ్. ఐ హోప్ థింగ్స్ ఆర్ క్లియర్. సో దుబాయ్లో ఎందుకు భారీ వర్షం పడింది అనే దానికి గల కారణం వాతావరణంలో మార్పులు. ఇట్స్ బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్. టెంపరేచర్స్ ఎక్కువగా ఉండడం వల్లే అంత భారీ వర్షం నమోదైంది, కానీ క్లౌడ్ సీడింగ్ వల్ల కాదు. క్లౌడ్ సీడింగ్ ఎప్పుడు చేస్తారు? మోస్ట్లీ వర్షాలు పడాల్సినంతగా పడకపోతేనో, లేదు టెంపరేచర్స్ మరీ టూ మచ్గా వెళ్ళిపోతుంది తప్పితే అక్కడ న్యాచురల్గానే వర్షపాతం నమోదైంది అండ్ అధికారులు, శాస్త్రవేత్తలు కూడా అదే వెల్లడిస్తున్నారు. సో దేర్ ఇస్ నథింగ్ టు పానిక్ అబౌట్ ఇట్. అండ్ ఇండియాలో కూడా దీనికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ చెప్పాను, ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి కూడా దీన్ని యూస్ చేస్తారని. సో అట్లా క్లౌడ్ సీడింగ్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ సమాచారాన్ని, అలానే ఉపయోగకరమైన సమాచారాన్ని తెలుసుకున్నారని భావిస్తున్నాను. ఈ వీడియో ఇంకో 10 మందికి చూపిస్తే వాళ్ళకి కూడా అవగాహన వస్తుంది, వాళ్ళకి కూడా అవేర్నెస్ వస్తుంది కదా అనుకుంటే మర్చిపోకుండా ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలానే ఒక అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. అలానే TSPSCకి సంబంధించి, APPSCకి సంబంధించి Group 1, Group 2, Group 3, Group 4, SI, పోలీస్ కానిస్టేబుల్, టెట్, DSC, AEEE, ఇలా RPF, SSC, ఇలా వీటికి సంబంధించి ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మీరు ప్రతి ఫుల్ కోర్స్ మీద కూడా ప్రస్తుతం అప్టెక్ జాబ్స్ యాప్ 80% భారీ డిస్కౌంట్ ఇస్తుంది. ఈ అందు వచ్చిన అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవద్దు. బికాస్ మీకు యాప్లో చూడడానికి వీడియో క్లాసులు ఉంటాయి, ఆ టాపిక్స్కి సంబంధించిన PDF రూపంలో స్టడీ మెటీరియల్ ఉంటుంది, ఆ టాపిక్స్కి సంబంధించి టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయి, ఆ టాపిక్ వైజ్ టెస్ట్లకి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో ఇట్ విల్ బి లైక్ ఎ హోలిస్టిక్ ప్రిపరేషన్ ఫర్ యూ. అందుకని అందు వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఒక అడుగు ముందుకు వేస్తారని అనుకుంటూ, విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్.
మళ్ళీ ఇంకొక రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నానండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.